ఇప్పటివరకు ఉన్న టాప్ హెడ్లైన్స్ చూద్దాం. మోందా తుఫాన్తో 5,200 కోట్ల నష్టం, అప్రమత్తతో పెను ముప్పు తప్పించుకున్నామన్న ఏపీ సీఎం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పర్యటన, రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన పవన్. తుఫాన్ అప్రమత్తతపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు, పంటల బీమా లబ్ధిదారులను తగ్గించి రైతులు నడ్డి విరిచారని ఆరోపణ. అన్నమయ్య జిల్లా రాయచోట్లో మంత్రి పర్యటన, రింగ్ రోడ్ పనులను పరిశీలించిన రాంప్రసాద్ రెడ్డి. ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన, వరంగల్ హుస్నాబాద్ లో రేవంత్ ఏరియల్ సర్వే. మంత్రివర్గ విస్తరణపై సీఈఓకి టీబీజేపీ కంప్లైంట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని ఫిర్యాదు. టీబీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ ఫైర్, మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తే ఓర్చుకోలేకపోతున్నారని విమర్శ. తెలంగాణ ప్రభుత్వంపై ఈట్ల రాజేందర్ ఆగ్రహం, తుఫాన్తో నష్టపోయిన రైతులను సర్కార్ పట్టించుకోలేదన్న ఎంపీ. మోందా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, మూసీ నదికి అవతల చిక్కున్న 80 మందిని కాపాడిన అధికారులు. నంద్యాల జిల్లాలో మోందా తుఫాన్ ప్రభావం, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తిరుమల దర్శన్ టోకెన్లపై టీటీడీ బోర్డు మీటింగ్, టోకెన్ల కోసం తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలపై చర్చ. ప్రకాశం బ్యారేజ్ కి పెరిగిన వరద, 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఏసీబీ వలలు యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగి, ఓ కాంట్రాక్టర్ కు 1,90,000 తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. కుత్బులాపూర్ షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వివాదం, అయ్యప్ప మాల్లో వచ్చిన విద్యార్థిని స్కూల్లోకి అనుమతించిన యాజమాన్యం. ములుగు జిల్లాలో మోందా తుఫాన్ ఎఫెక్ట్, గాలులకు నేల కొరిగిన పంటలు, 100 ఎకరాల నష్టం. నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం హైవేపై వరద ఉధృతి, దెబ్బతిన్న బ్రిడ్జ్, వాహనాల రాకపోకలకు బంద్. రాహుల్ తేజస్వి యాదవ్ పై మోడీ ఫైర్, ఇద్దరు అవినీతి యువరాజులన్న ప్రధాని. భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్, నవంబర్ 24న ప్రమాణ స్వీకారం. రాహుల్ కు హోంమంత్రి షా కౌంటర్స్, వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్. చైనాపై తగ్గనున్న అమెరికా సుంకాల భారం, ట్రంప్ జిన్పింగ్ భేటీతో 47% కుదిస్తూ నిర్ణయం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రానున్న మహంకాళి, ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన మేకర్స్.